మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సోమవారం భీమవరంలో వైసీపీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్ కుటుంబ వివాదంపై స్పందించారు. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలకు న్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లికి ఎందుకు అన్యాయం చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో జగన్ మౌనం ఆయన సంస్కారానికి నిదర్శనమని ప్రశంసించారు. కూటమి పార్టీలు కాంగ్రెస్ కలిసి జగన్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. వైసీపీ శ్రేణులు జగన్ కు అండగా ఉంటాయని స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలకి న్యాయం చేసినటువంటి ఒక నాయకుడు ఇంట్లో ఒక చెల్లికి ఎందుకు న్యాయం చేయడు సార్? నాకు తెలియగలుగుతాను. అందుకని చెప్తున్నాను, ఇందాక మీరు అడగకముందే నేను ఒక దానికి సమాధానం నేను చెప్పిరా. కూటమి రాజకీయ పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళతో కలిసి పనిచేస్తుందని. ఈ వ్యవహారంలో వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు నిజంగా వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంటే ఎన్ని మాటలన్నా సరే రక్తం పంచుకొని పుట్టినటువంటి నా చెల్లెలు అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో వారు ఆ మౌనాన్ని పాటిస్తూ ఉన్నారు.